Right, okay. Welcome back. We were done with insurance companies audit in the last class. Now we'll go and see audit of fiscal loss. Audit under fiscal loss అనొచ్చు. మన books లో it is in module number 2. Module number 2 లో last chapter fiscal loss. This chapter we are going to see now. Okay, done. Little important chapter. ఇంపార్టెంట్ చాప్టర్ కేర్ఫుల్గా వినాలి. మీకు డెఫినెట్ 100% దేర్ విల్ బి ఏ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ చాప్టర్. గ్యారంటీ ఉంటుంది అనమాట. 100%. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, బట్ 100%. ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ దిస్ వీడియో ఆన్ యూట్యూబ్. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ సిఏ ఫైనల్ స్టూడెంట్స్ అండ్ ఈవెన్ సిఏ ఆర్టికల్షిప్ స్టూడెంట్స్, ఇంకెవరైనా అవుట్ సైడర్స్ కూడా దే కెన్ వాచ్. ఎందుకంటే majorly this class what I will discuss today is completely related to income tax. And even the two important aspect called tax audit. Now బయట ఏం జరుగుతుందంటే ఇప్పుడు ట్యాక్స్ ఆడిట్ జరుగుతుంది, డ్యూ డేట్ దగ్గరికి వచ్చింది, అండ్ ట్యాక్స్ ఆడిట్ ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ కండక్టింగ్ ద ట్యాక్స్ ఆడిట్. సో ఎలా చేయాలి, ఏవేవి రిపోర్ట్ చేయాలి, దీని గురించి కంప్లీట్ ఇన్సైట్స్ అన్ని ఈ వీడియోలో ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పర్పస్ ఆల్సో. ఓకే, అయితే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఇంట్రడక్షన్ చూస్తే సిలబస్ ఏముంటుంది ఈ చాప్టర్లో అంటే సింపుల్గా ఆడిట్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, తర్వాత ఆడిట్ అండర్ జిఎస్టి. ఈ 2 యాక్ట్స్ ప్రకారం అంటే సింపుల్గా డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, వీటిని ఎలా ఆడిట్ చేయాలి అన్నది ఈ చాప్టర్ సిలబస్. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తీసుకున్నారనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ ఇట్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్లో డివైడ్ అయిందంట. సెక్షన్ నెంబర్ 12లో సెక్షన్ నెంబర్ 12, సెక్షన్ నెంబర్ 35D, 35E, 35D and 35E, and section number 44AB. Section number 44AB. So these are the 3 areas which are there in the syllabus as per Income Tax Act. That too, ఈ పర్టికులర్ చాప్టర్ పేరు ఏంటంట ఆడిట్ ఆఫ్ ఫిస్కల్ లాస్. 3 సెక్షన్స్ ఏంటి, సెక్షన్ నెంబర్ 12, సెక్షన్ నెంబర్ 35D, 35E, సేమ్ ప్రొసీజర్ రెండింటికి. అండ్ లాస్ట్ వన్ ఏంటి, సెక్షన్ నెంబర్ 44AB. ఎఫెక్టివ్లీ దిస్ సెక్షన్ విల్ బి కాల్డ్ యాజ్ ట్యాక్స్ ఆడిట్. దీన్ని ఏమంటారంట, ట్యాక్స్ ఆడిట్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూద్దాం, డీటెయిల్గా చూద్దాం. జిఎస్టీ ఎనీవే వి ఆల్ నో. ఓకే, జిఎస్టీ కూడా ఈ చాప్టర్లోనే వస్తుంది. ఇట్ టేక్స్ అరౌండ్ 9 hours టు కంప్లీట్ దిస్ చాప్టర్. ముందే చెప్పేస్తున్నాను, 9 hours పడుతుందంట. అట్లీస్ట్ 3 to 4 లెక్చర్స్ ఇన్ డీటెయిల్ మనం చూస్తాం. వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. ఓకే, డన్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ out of these 3 divisions, let me go forward with section number 44AB. Section number 44AB. సార్ నాకు ఒక డౌట్, ఇన్కమ్ ట్యాక్స్ అనేది సెల్ఫ్ అసెస్డా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీరు ఇంత కట్టాలని చెప్తారా? లెట్ us say ఐఎమ్ an SSC ఎర్నింగ్ ఇన్కమ్. సో నా ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎవరు కట్టాలి, ఎవరు కంప్యూట్ చేయాలి? నా ఇన్కమ్ని ఎవరు కంప్యూట్ చేయాలి, నా ట్యాక్స్ని ఎవరు కంప్యూట్ చేయాలి? ఇది ఫస్ట్ క్వశ్చన్. దీని ఆన్సర్ ఏంటి, సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏంటంటే సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్. నా ఇన్కమ్ని నేనే కంప్యూట్ చేసుకోవాలి, నా ఇన్కమ్ మీద పడిన ట్యాక్స్ని నేనే కంప్యూట్ చేసుకోవాలి. సో ఐ నీడ్ టు పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇన్ ఇండియా మెనీ ఎస్ఎస్సీస్ ఆర్ దేర్ హూ ఆర్ లైబుల్ టు పే ట్యాక్స్. అయితే
మనం మనల్ని మనమే కట్టమంటున్నారంట. అయితే ఇప్పుడు డిపార్ట్‌మెంట్‌కి ఎలా తెలుస్తుందంటే, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి ఎలా తెలుస్తుంది మనం కట్టామా లేదా అనేది? ఫస్ట్ క్వెషన్. అంటే ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ ఫార్ ద ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ టు కమ్ టు ఎవ్రీ ఎస్ఎస్‌సి అందరి దగ్గరికి వచ్చి వాళ్ళు కట్టారా లేదా చెక్ చేయడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎనీవే దట్స్ ద డిఫరెంట్ ఇష్యూ. ఇంపాసిబుల్. అందుకే ఎవరిది వాళ్ళే కట్టుకోవాలి. సెకండ్ ఇష్యూ ఏంటంటే, సెకండ్ ఇష్యూ వాళ్ళు ఏం చెప్పారంటే దే ప్రిస్క్రైబ్డ్ ఎ సెక్షన్ కాల్డ్ 44 ఏ. 44 అని ఒక సెక్షన్ ఉందంట. దట్ ఈస్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ accounts. 44 ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. దేర్ ఇస్ అనదర్ సెక్షన్ కాల్డ్ 44 అయితే మనం సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్ కదా, మనం ఏం చేస్తున్నాం అంటే నచ్చినంత కట్టేయొచ్చా, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ మనం ఇవి మెయింటైన్ చేస్తూ అది ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ జాగ్రత్తగా పే చేయాలంటే ఆన్సర్ విల్ బి సెకండ్ వన్. ఏంటి? వీ నీడ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. హౌఎవర్ నాట్ ఎవ్రీ వన్ ఈస్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓన్లీ ఫ్యూ పర్సన్స్ మెయింటైన్ చేస్తే చాలంట. దట్ we need to know we will come to know after studying 44 అంటే who shall maintain the books of accounts అని తర్వాత చూద్దాం. సో కొంతమంది ఖచ్చితంగా ఏం చేయాలంటే దే నీడ్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఎందుకు? ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద ప్రాఫిట్. సో ఆ ప్రాఫిట్ అనేది మనం తీసుకుని వీ నీడ్ టు పే ద ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటున్నాడంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే సరిపోదంటే అలాంగ్ విత్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇప్పుడు మనం ఏం చేయాలి? బేస్డ్ ఆన్ దట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ప్రాఫిట్ అండ్ వీ నీడ్ టు పే ద ఇన్కమ్ ట్యాక్స్ అనుకున్నాం. అయితే మీరు కరెక్ట్గా కట్టారా లేదా అన్నది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎలా తెలుస్తుంది? అంటే అథెంటికేట్గా ఉందా లేదా, అది కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేశారా లేదా అనేది ఇన్కమ్ ట్యాక్స్కి ఎలా తెలుస్తుంది, డిపార్ట్మెంట్కి ఎలా తెలుస్తుంది అంటే దే విల్ కమ్ అండ్ దే విల్ చెక్. ఫస్ట్ ఆప్షన్ ఏముండాలి వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే దే విల్ కమ్ అండ్ దే విల్ చెక్ ఆల్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ దే విల్ కమ్ టు నో వెదర్ యూ హ్యావ్ పెయిడ్ కరెక్ట్ ఆర్ నాట్. అంతే కదా, ఇది ఫస్ట్ ఆప్షన్. అయితే ఈ ఆప్షన్ వ్యాలిడా కాదని మనం తెలుసుకోవాలంటే ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ ఫర్ దెమ్ టు కమ్ టు చెక్ వెదర్ యూ హ్యావ్ పెయిడ్ కరెక్ట్లీ ఆర్ నాట్? ఇది మనం చేయలేం. ఎవరు చేయలేరు? మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయలేరు. అండ్ దే ఆర్ ద పర్సన్స్ హూ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అంతే కదా. ట్యాక్స్ని ఎలా కంప్యూట్ చేయాలి? ట్యాక్స్ ఎంత కట్టాలని ఎలా కంప్యూట్ చేయాలంట? బై అప్లైయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అంటే దెర్ ఆర్ సర్టెన్ రూల్స్, ట్యాక్స్ యాక్ట్ అలాంగ్ విత్ రూల్స్. ఈ రెండు ఫాలో అయ్యి వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ట్యాక్స్. అయితే ఎస్ఎస్సిస్కి దే ఆర్ రిక్వైర్డ్ టు నో ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ దే నీడ్ టు క్యాలిక్యులేట్ ద ట్యాక్స్. ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ లో ఎక్స్పర్ట్ ఎవరు సార్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దే హ్యావ్ దట్ ప్రాపర్ ట్రైనింగ్ of these all the rules and act provisions and they are able to check whether this tax is paid properly or not. వాళ్ళకి అది ప్రాపర్ ట్రైనింగ్ అయితే ఉంది. However, SSCs చూస్తే all over India, many SSCs are there and it is not practically possible for them to come and check each and every SSC. కాదు. అయితే వాళ్ళకి ఏం తెలిసిందంటే ఎస్ దేర్ ఆర్ సమ్ అదర్ పర్సన్స్ ఏంటంట, ఎవరో కొంతమంది ఉన్నారంట తోప్స్ అంట వాళ్ళు. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో పర్టికులర్గా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అవంటే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అంట. ఎక్స్పర్ట్స్ అంట. దే ఆర్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పర్ట్స్. అంటే నో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు కన్సిడర్ పర్సన్ కాల్డ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ హూ ఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆర్ రూల్స్ అని ఎవరు కనిపించింది? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కనిపించి వాళ్ళు ఏం చేశారంట, ఆ వర్క్ ని ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెయ్యాలో ఆ వర్క్ ని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసిందంట? ఆ చార్టర్డ్ అకౌంటెంట్. నౌ దిస్ పీపుల్ ఎవరు? చార్టర్డ్ అకౌంటెంట్స్. దే ఆర్ రిక్వైర్డ్ టు చెక్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ద SSCs, and they are required to give an opinion on the financial statements, give an opinion on the computation of the income tax. దాని మీద ఒపీనియన్ ఇవ్వాలంటే దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ అ చార్టర్డ్ అకౌంటెంట్. అయితే బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ కొన్ని రూల్స్ చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం మనం ట్యాక్స్ ఆడిట్ ఏదో చేయించుకోవాలనుకుంటున్నాం కదా, అదేంటి? ఫస్ట్ వన్ ఏమన్నాం? 44A ఏంటి? మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. 44AB ఏంటి అంటే now we need to go and see 44AB, that is called audit. ఏ ఆడిట్ ఇది? ట్యాక్స్ ఆడిట్.
అయితే బిఫోర్ మూవింగ్ ఇన్ టు దిస్ పర్టికులర్ ట్యాక్స్ ఆడిట్ టాపిక్, లెట్ మీ ఇంట్రడ్యూస్ అనదర్ స్మాల్ టాపిక్. ఆ టాపిక్ ఏంటో చూద్దాం. కన్సిడర్ ఏ కంపెనీ కాల్డ్ ఆర్ఐఎల్. ఆర్ఐఎల్ అంటే ఏంటంటే రవి ఇండస్ట్రీస్ లిమిటెడ్. యాజ్ పర్ సెక్షన్ నంబర్ 128 and 129, as this is company, RIL అంటే ఏంటి, రవి ఇండస్ట్రీస్ లిమిటెడ్, యాజ్ ఇస్ ద కంపెనీ ఇట్ షెల్ కంప్లై విత్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రొవిజన్స్. దీనికి ఏ అప్లై అవుతాయంట, సెక్షన్ 128 and 129 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. Companies Act 2013, they are required to maintain the books of accounts. They are required to maintain the books of accounts, and they are required to prepare the financial statements. They are required to prepare the financial statements. Ever prepare cheyali? Reliance Industries, Ravi Industries Limited. అయితే once this is done, these financial statements and books of accounts are to be verified by a chartered accountant. Who is in practice. అతను ఏం చేయాలంట, he examines these books of accounts and he shall express an opinion on these financial statements. Express an opinion. ఈ CN ప్రాక్టీస్ ఏం చేస్తారంటే, he examined by a CA in practice and he shall express an opinion on these books of accounts. ఇంతే కదా, ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తాడంటే whether these financial statements are showing true and fair. This is what we discussed, true and fair. ఇదే కదా ఆడిట్ మనం ఇప్పుడు చేసింది, ఇనీషియల్ ఫస్ట్ లెక్చర్ నుంచి మనం చేసింది దీనికి. he shall express an opinion, CA shall express an opinion on the true and fair view of the balance sheet. True and fair view of the financial statement, balance sheet, P&L account, notes to accounts, వీటన్నిటికంటే inbuilt, we can call that as financial statements. This is his work. This is as per Companies Act 2013. అయితే these books of accounts and financial statements are to be prepared by applicable financial reporting framework. అంతే కదా, applicable financial reporting framework. This is what we learned till now. Now we are not talking about this audit. ఈ ఆడిట్ ఏమంటారంటే స్టాట్యుటరీ ఆడిట్. దీన్ని ఏమంటారు, స్టాట్యుటరీ ఆడిట్. ఏ స్టాట్యూట్ ప్రకారం చేస్తామంటే కంపెనీస్ యాక్ట్ 2013. However, now I am talking about 44AB of Income Tax Act 2013 కాదు, ఏంటిది 1961. 44AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సార్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఫస్ట్ పాయింట్ ఇందులో కంక్లూజన్ ఏంటి, నార్మల్ కంక్లూజన్, ఎవరి ట్యాక్స్ వాళ్ళు కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఈస్ సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్. ఎవరి ట్యాక్స్ని వాళ్ళే అసెస్ చేసుకోవాలంటే ఎవరి ట్యాక్స్ని వాళ్ళే పే చేసుకోవాలి. దాట్స్ ఓకే, ఫస్ట్ పాయింట్ ఓకే. అయితే టు హ్యావ్ ఎ చెక్ ఆన్ దోస్ అసెసెస్ వెదర్ దే ఆర్ ప్రాపర్లీ ఫాలోయింగ్ ద ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ఆర్ నాట్, ఇట్ ఈస్ ద డిపార్ట్మెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు చెక్. అయితే ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్ఎస్సి హౌ మచ్ దే ఆర్ పేయింగ్, and it is not at all possible. That is the reason why వాళ్ళు ఏం చెప్పారంట, ఎస్ఎస్సిని అడిగారంట, ఎస్ఎస్సి నువ్వు సెల్ఫ్ అసెస్ ట్యాక్స్ పే చేస్తున్నావు కదా, నువ్వు ఒక పంచి, యూ గో టు ఎ పర్సన్ కాల్డ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. నువ్వేం చేయాలి, ఇప్పుడు సెల్ఫ్ అసెస్ ట్యాక్స్ పే చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ పర్ 44AA మెయింటైన్ చేయాలి, అండ్ అలాంగ్ విత్ దట్ ఇన్కమ్ని కంప్యూట్ చేసుకోవాలి కదా అతను. ఇన్కమ్ కంప్యూటేషన్ ఇవన్నీ ఎవరు చేసుకోవాలి, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎస్ఎస్సి. నువ్వు అంతా చేసావు, యూ క్యాలిక్యులేటెడ్ ద ట్యాక్స్ పేయబుల్ అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నావు, ఓకే, అంత నీ పార్ట్ నీది అయిపోయింది. నో bring these to a chartered accountant who is in
ప్రాక్టీస్, టు ఏ చార్టెడ్ అకౌంటెంట్ హూ ఇస్ ఇన్ ప్రాక్టీస్లో ఉన్నవాడి దగ్గర తీసుకొని వచ్చి ఇతను ఏం చేయాలంట, హీ షెల్ ఎగ్జామిన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఇన్కమ్ కంప్యూటేషన్ స్టేట్మెంట్స్ given by this SSC. He shall express an opinion on that whether it is showing true and correct view. True and correct view. Here the word used is correct, not fair. Word used ఏంటంట correct, not fair. ఇక్కడ స్టాట్యుటరీ ఆడిట్ అనుకోండి, ఇట్ ఈస్ ద వర్డ్ కాల్డ్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. ఇట్ ఈస్ ద వర్డ్ కాల్డ్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. ఇదేంటిది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ట్రూ అండ్ కరెక్ట్ వ్యూ. అయితే ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దాం. అందాక ట్రూ అండ్ కరెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో మనం ఏం చేద్దాం అంటే అగైన్ విల్ డివైడ్ ఇంటూ డిఫరెంట్ ఫార్మ్స్. చార్టెడ్ అకౌంటెంట్ ఏ ఫార్మ్స్ ఇష్యూ చేయాలని చూద్దాం. ఇన్ దాట్ ఫార్మ్స్ విల్ బీ గోయింగ్ టు సీ అ డిఫరెంట్ వర్డింగ్స్. వన్స్ దేర్ విల్ బీ ద వర్డ్ కాల్డ్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అండ్ అనదర్ ప్లేస్ దేర్ విల్ బీ వర్డ్ కాల్డ్ ట్రూ అండ్ కరెక్ట్ వ్యూ. రెండు వస్తాయంట. అంటే ఎక్కడ వస్తాయి ఏంటని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 44AB అనే ఏదో సెక్షన్ ఉందంట. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ట్యాక్స్ ఆడిట్. ఎవ్రీ ఎస్ఎస్సి హూ ఫిట్స్ ఇన్ టు దిస్ సెక్షన్ 44AB అనే సెక్షన్ ఎవరికి అప్లై అయినా, 44AB అనే సెక్షన్ ఎవరికైనా అప్లై అయింది అనుకోండి, దెన్ దే గెట్ దేర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, దే షెల్ గెట్ దేర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్ బై అ చార్టర్డ్ అకౌంటెంట్ హూ ఈజ్ ఇన్ ప్రాక్టీస్. చార్టర్డ్ అకౌంటెంటే ఉంది, సిడబ్ల్యూఏ సిఎస్ వీళ్ళు ఎవరు లేరు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఓన్లీ సిఏనే ఏం చేస్తుందంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్. ఏ ఫీల్డ్, ఇన్కమ్ ట్యాక్స్ లో వాళ్ళే ఎక్స్పర్ట్ కింద ఎస్యూమ్ చేసుకుంటున్నారంట. అండ్ దేర్ ఇస్ no right for CMAs or CS to conduct this tax audit. Only CS in India can conduct the tax audit. It is a privilege given to a chartered accountant to conduct the tax audit. They are only believing the chartered accountant's expression of opinion. I guess you are all getting my point. With this basic introduction, now we'll go and see for whom this 44AB is applicable. Who shall get their books of accounts audited by a chartered accountant? Who shall maintain the books of accounts as per section number 44AA? ఇవన్నీ చూద్దాం. While we are going into this chapter, we need to know certain provisions of Income Tax Act. It is already covered in those sections are already covered in IPCC, but mostly మీరు మర్చిపోయి ఉంటారు. But as and when relevant, I am going to discuss ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రొవిజన్స్ ఆల్సో హియర్ వెన్ ఐ డిస్కస్ ఆడిటింగ్ సబ్జెక్ట్. ఆడిటింగ్ చెప్తున్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్స్ వస్తాయంట. సో యాజ్ అండ్ వన్ రిలవెంట్ నేను ఏం చేస్తాను, ఐ విల్ బి డిస్కసింగ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆల్సో టు గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ ట్యాక్స్ ఆడిట్ విచ్ ఈస్ కవర్డ్ ఇన్ పేపర్ నెంబర్ 3 ఆడిటింగ్. I guess you are all finding the point very 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 clear. Okay, let me move into the topic. This is audit of fiscal laws, మాడ్యూల్ నెంబర్ 2. ఇందులో చూడండి సిలబస్లో ఏముందో చూడండి. ఆడిట్ ఆఫ్ అండర్ డైరెక్ట్ ట్యాక్స్ లాస్, అండర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్. డైరెక్ట్ ట్యాక్స్ లాస్ లో మనకి ఏముంది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, తర్వాత ఆడిట్ అండర్ జిఎస్టీ లాస్, తర్వాత సెక్షన్ నెంబర్ 12 అంట, సెక్షన్ నెంబర్ 35D అండ్ సెక్షన్ నెంబర్ 44AB. నో నేను ఈ రెండు తర్వాత చూస్తాం. తర్వాత ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చూడాలనుకుంటున్నాం, ట్యాక్స్ ఆడిట్ అండర్ సెక్షన్ 44AB. ఓకే, డైరెక్ట్లీ ఐ మూవ్ ఇన్ టు సెక్షన్ నెంబర్ 44AB. సార్ సెక్షన్ నెంబర్ 44 దేని చదువుతున్నాం సార్ అంటే, ఫర్ విచ్ ఎస్ఎస్సీస్ ట్యాక్స్ ఆడిట్ ఈస్ మ్యాండేటరీ అని చూస్తాం. ట్యాక్స్ ఆడిట్ ఈస్ మ్యాండేటరీ ఎవరికి అనేది ఇప్పుడు మనం చూస్తాం. చూడండి, సెక్షన్ నెంబర్ 44AB ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 requires the following persons to get their accounts audited. ఏ అకౌంట్స్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్. సో ఈ సెక్షన్ లోకి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షెల్ మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ పర్ 44AA. 44AA ప్రకారం ఇఫ్ దే మెయింటైన్, ఇఫ్ 44A is applicable, then 44AB అనేది మీకు వస్తుంది, ఆబ్వియస్ గా వస్తుంది. చూద్దాం ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, ఎవ్రీ పర్సన్, ద సెక్షన్ స్టార్ట్స్ విత్ ద వర్డ్ కాల్డ్ ఎవ్రీ పర్సన్. పర్సన్ అంటే మీకు డెఫినేషన్ ఉంటుంది. పర్సన్ డెఫినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. అది తెలుసుకున్నారు అనుకోండి, దెన్ ఇట్ విల్ బి ఈజీ, వెరీ వెరీ ఈజీ. ఐపీసీసీ సిలబస్ అగైన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్. హెచ్యుఎఫ్, ఇండివిజువల్, కంపెనీ, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇవన్నీ వస్తాయి, ఏఓపి, బిఓఐ ఇవన్నీ వస్తాయి. సో ఎవ్రీ పర్సన్ క్యారీయింగ్ ఆన్ బిజినెస్, ఏమని ఉంది, ద వర్డ్ కాల్డ్ బిజినెస్.
అంటే ఇక్కడ మీరు క్లియర్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి. ఏంటి? ద పర్సన్ హూ ఈజ్ ఎర్నింగ్ శాలరీ, ఓన్లీ శాలరీ, ఇన్కమ్ని 5 ways మనం ఎర్న్ చేయొచ్చు. మెనీ వేస్ టు ఎర్న్ ద ఇన్కమ్. హౌఎవర్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 parts, 5 heads. ఫస్ట్ హెడ్ ఏంటి? శాలరీ. ఓన్లీ శాలరీలో ఉన్నట్టు అంటే యు ఆర్ డూయింగ్ ఏ జాబ్, యు ఆర్ ఇన్ ఎంప్లాయ్మెంట్, యు ఆర్ గెటింగ్ సమ్ శాలరీ. పాయింట్ నెంబర్ 2, నీ దగ్గర బోల్డ్ అని ఇల్లులు ఉన్నాయంట. నౌ యు ఆర్ గివింగ్ దీస్ హౌసెస్ ఫర్ రెంట్. ఏమొస్తుంది మీకు? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే యువర్ ఓన్లీ సోల్ ఇన్కమ్ ఈజ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. మీ దగ్గర ఇల్లులు ఉన్నాయి, మీరు రెంట్కి ఇస్తున్నారు, యు ఆర్ గెటింగ్ దట్ ఇన్కమ్. పాయింట్ నెంబర్ 3, థర్డ్ హెడ్ ఏంటంట? ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. మీకు ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్ వస్తుందంట ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. దిస్ ఇస్ ద థర్డ్ హెడ్. యు ఆర్ హ్యావింగ్ ఓన్లీ పీజీబీపీ ఇన్కమ్. పాయింట్ నెంబర్ 4, ఫోర్త్ హెడ్ ఏంటంట? క్యాపిటల్ gains. You are having some capital asset, and if you sell that capital asset for a gain, that will be taxable under the head called capital gain. So transfer of capital asset జరిగింది అనుకోండి, ఒక క్యాపిటల్ అసెట్ ని మీరు ట్రాన్స్ఫర్ చేసేసే. ఎగ్జాంపుల్, యూ హ్యావ్ ఎ బిల్డింగ్. ఈ బిల్డింగ్ మీరు సేల్ చేస్తున్నారంట. యూ పర్చేస్డ్ దట్ బిల్డింగ్ ఫర్ 1 crore, యూ సోల్డ్ దట్ గుడ్ ఫర్ దట్ బిల్డింగ్ ఫర్ 2 crores. ది అడిషనల్ 1 crore ఉంది కదా, దట్ ఈస్ కాల్డ్ as capital gain. So you shall pay tax under capital gain, and your sole income is only capital gain అనుకుందాం, only capital gain. Point number 5, other sources. ఇంకే వేస్లో రావచ్చు అంట? అదర్ దాన్ దీస్ 4. ఫస్ట్ 4లో కవర్ అవ్వకుండా ఏదొచ్చినా ఎక్కడ ఎందుకు వెళ్తుందంట? అదర్ సోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, డివిడెండ్, ఇంట్రెస్ట్. You have given some amount as loan to somebody and you are getting interest from that loan. That is taxable under this head called other sources. So these are the 5 heads. ఇప్పుడు నేనే ఒక పర్సన్ ఉన్నానంట. ఐఎమ్ గెట్టింగ్ ఇన్కమ్ ఓన్లీ ఫ్రమ్ దిస్ హెడ్ 1. ఏంటి? శాలరీ. ఓన్లీ ఫ్రమ్ హెచ్పి, ఓన్లీ ఫ్రమ్ పీజీబీపీ, ఓన్లీ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఓన్లీ ఫ్రమ్ అదర్ సోర్సెస్ నుంచి వస్తుంది అనుకోండి. అవుట్ ఆఫ్ దీస్ 5, 44AB is applicable. 44AB is applicable only for those assessees who has that income from business or profession. Remaining 4 ki రాదు. ఏం రాదంట? ఆబ్వియస్లీ రాదు. ఓకే, ఐ గెస్ యు ఆర్ ఆల్ ఫైండింగ్ ద పాయింట్ వెరీ వెరీ క్లియర్. సార్ 44AB ట్యాక్స్ ఆడిట్ అనేది ఎవరికి అప్లై అవుతుంది సార్ అంటే, ఫర్ దోస్ పీపుల్ హూ హ్యాస్ బిజినెస్ ఇన్కమ్, ప్రొఫెషన్ రిసీట్స్. ప్రొఫెషన్ చేసినారు, నాకు ఏదో ప్రాఫిట్స్ వస్తున్నాయంట, ఆర్ రిసీట్స్ ఏవో వస్తున్నాయి. ఫర్ దోస్ పీపుల్ ఓన్లీ 44AB is applicable. Sir, what if a person is getting income from PGBP and along with PGBP is getting income from salaries and HP, capital gains, other sources? అంటే PGBP తో పాటు, this is the first case where 44AB is applicable. Now I'll go and discuss point number 2. He is having PGBP income and along with PGBP income he has salaries, he has multiple. ఒకటి కాదంట, శాలరీ చేసేస్తున్నాడంట, ఇంకేంటి క్యాపిటల్ గెయిన్ ఉందంట, అదర్ సోర్స్ ఉందంట, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అన్నీ ఉన్నాయనుకోండి. దెన్ ఆల్సో ఏది అప్లికబుల్? ట్యాక్స్ ఆడిట్ is applicable. In the second case also tax audit is applicable. The common point is 1 and 2 is PGBP. If he has that income from PGBP head, then only 44AB will be applicable. I guess you are all finding the point very very clear. Now come to this text. Every person carrying on business shall, if his total business చేస్తే మనకి ఏమొస్తుంది? మనకి టర్న్ ఓవర్ ఉంటుంది. సో టోటల్ సేల్స్, టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్స్, మనకు వచ్చిన ఇన్కమ్ రిసీట్స్ అనమాట. ఇవన్నీ యాజ్ ద కేస్ మే బి ఇన్ ద బిజినెస్ exceeds 1 crore rupees in any previous year. ఎంత అంట? ఇక్కడ నేను రాస్తున్నాను ఎంత. బిజినెస్ నుంచి, పాయింట్ నెంబర్ 1,
బిజినెస్ నుంచి ఇఫ్ యువర్ టర్న్ ఓవర్ ఆర్ సేల్స్ ఆర్ గ్రాస్ రిసీట్స్ ఈజ్ మోర్ దాన్ 1 crore rupees in any previous year, ఏదైనా ప్రీవియస్ ఇయర్ లో ఇఫ్ యువర్ టర్న్ ఓవర్ ప్రాసెస్ 1 crore rupees, then you shall get your books of accounts audited by a chartered accountant who is in practice. That is called tax audit. ఫస్ట్ పాయింట్ వచ్చేసింది. పాయింట్ నెంబర్ 2 చూద్దాం. నేను మాట్లాడుతున్న దేని గురించి? బిజినెస్ గురించి. అండ్ పాయింట్ నెంబర్ 2, ఎవ్రీ పర్సన్ క్యారింగ్ ఆన్ ప్రొఫెషన్. ఈసారి ఎవరి గురించి మాట్లాడదామంటే ప్రొఫెషన్. సార్ ప్రొఫెషన్ చేసినది బిజినెస్సే అంతే కదా. ఇప్పుడు సే ఎగ్జాంపుల్, నేను ఒక లాయర్ని ఆర్ నేను ఒక డాక్టర్ని. ఆబ్వియస్లీ బిజినెస్ అంటే ఏంటి? బీయింగ్ బిజీ. బిజినెస్ మీ డెఫినేషన్ ఏమైనా ఉంటుందా? బీయింగ్ బిజీ. సో ఎవ్రీ ప్రొఫెషన్ ఈజ్ ఆల్సో ఏ బిజినెస్. బిజినెస్ ఈజ్ అ బిజినెస్ ఎనీవే. బిజినెస్ అనేది ఏంటి? ఇట్ ఇంక్లూడ్స్ ఎ ప్రొఫెషన్. హౌఎవర్ ది సెగ్రిగేటెడ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ సెపరేట్లీ. కొన్ని ప్రొఫెషన్ సెపరేట్ చేశారంట. దే డిఫైన్ సమ్ ప్రొఫెషన్స్ అండర్ దిస్ హెడ్. అండ్ ఇఫ్ యూ గెట్ ఫ్రమ్ దట్ ప్రొఫెషన్ గ్రాస్ రిసీట్స్ which exceeds 50 lakhs in any previous year. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా? ప్రొఫెషన్ తో పాటు వొకేషన్ అని కూడా అనొచ్చు. ఈ రెండింటికి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, ప్రొఫెషన్ అనే వాళ్ళకి ఏముంటుందంటే ఒక రికగ్నైజ్డ్ డిగ్రీ ఉంటుందన్నమాట. లాయర్, డాక్టర్, చార్టర్డ్ అకౌంటెంట్, రికగ్నైజ్డ్ డిగ్రీ ఉంటుంది. వొకేషన్ అన్న వాళ్ళు ఏంటంటే ఆర్టిస్ట్ వాళ్ళు వస్తారు అనమాట. సో వితౌట్ ఎనీ డిగ్రీ ఆల్సో దే కెన్ ఎర్న్ ఇన్కమ్. సో పీజీబీపీలో ఫస్ట్ పాయింట్ ఐ టాక్డ్ అబౌట్ ఇన్ ద ట్యాక్స్ క్రెడిట్, ఐ టాక్డ్ అబౌట్ బిజినెస్. వాళ్ళకి ఎంత టర్న్ ఓవర్ అంటే 1 crore rupees. అండ్ సెకండ్ పాయింట్, ప్రొఫెషన్ ఆర్ వొకేషన్ ఉంది. వీళ్ళు ఏం చేయొచ్చంట? గ్రాస్ రిసీట్స్ మోర్ దాన్ 50 lakh rupees. ఎంతంట? 50 lakh rupees in the previous year, in any previous year. ఇలా జరిగితే then for this previous year the books of accounts shall be audited by a chartered accountant. This is the second point. Okay, I guess you are all finding the point very very clear. Point number 3, listen to carefully. Point number 3 ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? మీరు రాసుకోండి. పాయింట్ నెంబర్ 3 దగ్గర ఏమని రాసుకుంటారు? ప్రిజంప్టివ్ టాక్సేషన్. ఈ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిజంప్టివ్ టాక్సేషన్. సార్ ఏంటి సార్ ప్రిజంప్టివ్ టాక్సేషన్ అంటే? దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఈవెన్ అవుట్ సైడర్స్ అదర్ దాన్ సిఏ రిలేటెడ్ స్టూడెంట్స్. వాళ్ళు కాకుండా అవుట్ సైడర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిజంప్టివ్ టాక్సేషన్ ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో దెర్ ఆర్ సమ్ ప్రొవిజన్స్, సమ్ సెక్షన్స్. ఇట్ గివ్స్ సమ్ ప్రివిలేజ్ టు ద ఎస్ఎస్సీస్. వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఒక పని చేయండి, చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళడం, సంతకాలు పెట్టించుకోవడం, ఈ ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవడం, ఆల్ దీస్ ఆర్ ఎక్స్పెన్సివ్. కాంపిటీషన్ మెయింటైన్ చేయడం, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం, ఆల్ దిస్ ఇస్ డిఫికల్ట్ టాస్క్. సే ఒక కిరాణా షాప్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, అతను ఏం చేయగలడు? పర్ డే హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. అన్నిటికీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం ఇదంతా ప్రాబ్లం అని చెప్పి ఏం చేశారంటే, బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేస్తే కానీ హీ విల్ నాట్ బి ఏబుల్ టు క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్, ఇన్కమ్ కాంపిటీషన్ ఇవన్నీ మెయింటైన్ చేయడం ఎందుకని చెప్పి దే ఇంట్రడ్యూస్డ్ కాన్సెప్ట్ కాల్డ్ ప్రెజెంటివ్ టాక్సేషన్. అందులో ఏమన్నా యూ క్యాలిక్యులేట్ యువర్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసి యూ అప్లై సమ్ పర్సంటేజ్. ఆ పర్సంటేజ్ ఎంత అంటే 8% అనే టర్న్ ఓవర్ మీరు వేసుకోండి. టర్న్ ఓవర్ మీద 8% క్యాలిక్యులేట్ చేసి యూ విల్ గెట్ వన్ ఫిగర్. యూ ఆఫర్ దిస్ ఫిగర్ యాజ్ యువర్ ఇన్కమ్. ఆ పర్టికులర్ ఇయర్ లో మీరు ఇంకేం చేయక్కర్లే. You calculate your turnover and apply this 8% on your turnover and fix this amount to be deemed as income tax. That is called presumptive. This is the ఈ ఫిగర్ లో ఎంత వచ్చిందో అంత, అంటే ఈ బాక్స్ లో ఎంత వస్తే ఆ అమౌంట్ ఏమనుకోమంటున్నాడంటే ఇట్ ఈస్ ప్రెస్యూమ్డ్ యాజ్ ఇన్కమ్. ఇట్ ఈస్ డీమ్డ్ యాజ్ ఇన్కమ్, యువర్ ఇన్కమ్. ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ కడితే చాలు. ఆ ఇన్కమ్ మీద మీరు ఏం చేస్తే చాలు అంటే యూ షల్ పే
ట్యాక్స్. దిస్ ఈస్ ప్రెజంప్టివ్ టాక్సేషన్. ఇందులో మనం ఏం చేయగలరు, యూ నీడ్ నాట్ గో అండ్ గెట్ యువర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్ బై చార్టర్డ్ అకౌంటెంట్. ఆర్ సెకండ్ పాయింట్ ఏంటి, యూ నీడ్ నాట్ మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండర్ 44AA. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఓన్లీ ఇఫ్ యూ ఆఫర్ దిస్ 8%, 8% ఎంతో 8% చెప్పారంట ఆఫర్ చేయండి, దెన్ ఇట్ ఈస్ ఓకే. నో నీడ్ టు గెట్ యువర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్ బై చార్టర్డ్ అకౌంటెంట్. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత ఇంకో పాయింట్ కూడా ఏం చెప్పారంటే, ఇఫ్ యువర్ ఎంటైర్ టర్న్ ఓవర్ ఈజ్ త్రూ బ్యాంక్ ద్వారా చేస్తానంట, క్యాష్ ఇన్వాల్వ్మెంటే లేదనుకోండి, దెన్ ఆఫర్ యువర్ ఇన్కమ్ యాజ్ 6% ఓన్లీ. ఎంత చేయమంటున్నాడు, ఓన్లీ 6% విల్ బి డీమ్డ్ యాజ్ యువర్ 6% ఆన్ యువర్ టర్న్ ఓవర్ విల్ బి డీమ్డ్ యాజ్ యువర్ ఇన్కమ్. పే ట్యాక్స్ ఆన్ దట్ ఇన్కమ్. చాలు. 100లో 6% ఇన్కమ్ అనుకోండి, రిమైనింగ్ ఆల్ యువర్ ఎక్స్పెండిచర్ ఏదైనా అనుకోండి, ఇన్కమ్ 6% అనుకోమంటున్నాడు. అండ్ ఆఫర్ దిస్ యాజ్ యువర్ ట్యాక్స్, యాజ్ యువర్ ఇన్కమ్ అండ్ పే ట్యాక్స్ ఆన్ దట్. ఇది ఇంకో పాయింట్ చెప్పారు. అయితే ఈ ప్రివిలేజ్ రావాలి అంటే ఎస్ఎస్సికి టర్న్ ఓవర్ 2 crores కన్నా తక్కువ ఉండాలి. ఎంత ఉండాలంట, ఎస్ఎస్సికి టర్న్ ఓవర్ 2 crores కన్నా తక్కువ. సో టు గెట్ దిస్ బెనిఫిట్ ఆఫ్ ప్రెజంప్టివ్ టాక్సేషన్, యువర్ టర్న్ ఓవర్ షెల్ బి లెస్ than 2 crores. ఇఫ్ యువర్ టర్న్ ఓవర్ ఇస్ మోర్ than 2 crores, అండ్ ఆబ్వియస్లీ దిస్ ప్రెజంప్టివ్ టాక్సేషన్ ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ యూ. ఓకే, 2 crores ని తీసుకోమని. ఇప్పుడు ఈ పాయింట్కి వెళ్దాం. అయితే ఏం చెప్తున్నాడు, 44AE సెక్షన్. ఇప్పుడు నేను చెప్పిన సెక్షన్ ఏంటంటే 44AE, 44AD చెప్పాను నేను. ఇప్పుడు ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి, 44AD, 44AE, ఇలా కొన్ని ఉన్నాయి, అవన్నీ చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు రాసుకోండి. 44AE అంటే ఇట్ రిలేట్స్ టు ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్. అంటే ప్రెజంప్టివ్ టాక్సేషన్ ఇన్ రిలేషన్ టు ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్. నాకేవో లారీస్ ఉన్నాయంట, హెవీ వెహికల్స్, స్మాల్ వెహికల్స్ ఏవో ఉన్నాయంట, వాళ్ళకి ఎంత ఇన్కమ్ తీసుకోవాలి పర్ మంత్ అని చెప్పే సెక్షన్ ఏంటి, 44AE. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్ ఇన్ దిస్ పర్టికులర్ సెక్షన్స్. 44AE ఒకటి, 44AB రాసుకోండి. అక్కడ 44AEకి రాసుకోండి, ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్. ఫ్లయింగ్ అండ్ హైరింగ్ ఆఫ్ గూడ్స్ క్యారేజ్ అని కూడా రాసుకోవచ్చు. ఫ్లయింగ్ అండ్ హైరింగ్ ఆఫ్ గూడ్స్ క్యారేజ్. తర్వాత 44AB రాసుకోండి. 44AB, ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ మినరల్స్ బై ఎ నాన్ రెసిడెంట్. మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ అంట బై a non-resident. 44BBB, civil construction by a non-resident. సార్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు సార్ అంటే, ఆ పర్టికులర్ బిజినెస్ లో ప్రెజంప్టివ్ టాక్సేషన్ అన్నమాట. ఎంత ఇన్కమ్ ని మీరు చూపించండి, ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేసుకోండి అంటున్నారు. ఓకే, ఇప్పుడు నేను ఎలా రాయాలి దీన్ని, ప్రెజంప్టివ్ టాక్సేషన్ చూద్దాం. పాయింట్ నెంబర్ 3 గురించి చెప్తున్నాను నేను. ప్రెజంప్టివ్ టాక్సేషన్ అండర్ 44AE దేనికి సంబంధించిందో రాశారు. 44BB, 44BBB, ఈ 3 కేసెస్లో ఎంత చూపించమంటున్నాడంట, సర్టెన్ ఎంతో అమౌంట్ చెప్పాడు తీసుకోమని చెప్పి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉందనంట. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దట్ నౌ. ఓకే, ఈ 3 సెక్షన్స్ లో ఒక అమౌంట్ చెప్పాడు, అండ్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ యువర్ ఇన్కమ్ అండ్ యూ షల్ పే ట్యాక్స్ ఆన్ దట్ ఇన్కమ్. అలా చేశారనుకోండి, దేర్ వోంట్ బి ఎనీ ఇన్కమ్ ఆడిట్ ఫర్ యూ. వాళ్ళు చెప్పినంత చేశారనుకోండి, దేర్ వోంట్ బి ఎనీ ఆడిట్ ఫర్ యూ అండ్ యూ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఎనీ బుక్స్. ఎక్కడ వరకు స్టోరీ బాగానే ఉంది. ఏంటి, వాళ్ళు చెప్పినట్టు మనం చేసేసాం అనుకోండి, దేర్ వోంట్ బి ఎనీ ఆడిట్. అయితే వీళ్ళకి ఏమొచ్చిందంటే, సే ఎగ్జాంపుల్, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 5 lakh rupees అనేది ప్రెజంప్టివ్ టాక్సేషన్ లో మినిమం యువర్ ఇన్కమ్ ఇస్ 5 lakhs అని చెప్పారంటారు. అది ఓకే, మన ఇన్కమ్ 5 lakhs ఉంటుందని ఒప్పేసుకున్నాం అనుకోండి, ప్రాబ్లమే లేదు, ఆడిట్ అవసరం లేదు. బట్ ఈ బిజినెస్ చేస్తున్న పర్సన్ ఏం చేశారంటే, నో 5 lakhs కూడా నాకు ఉండదు, మై ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ 5 lakhs అని చెప్తున్నాడంట. మై ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ 5 lakhs. హౌవెవర్ మై ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ మినిమం ఎగ్జంప్షన్ లిమిట్. మీరు చెప్పండి, ఏ బిజినెస్ కైనా మినిమం, ఇప్పుడు ఇండివిజువల్ ఉన్నారు, లేకపోతే పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది, వాళ్ళకి
పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటున్నాను, ఇండివిజువల్ ఉన్నది, ప్లస్ హెచ్యుఎఫ్ ఉంది. వీళ్ళకి ఏంటి మినిమం బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంది. మినిమం బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటే 2,50,000, 3,50,000 ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. సో ఆ అమౌంట్ ఎంతైతే ఉందో దాని మీద వాళ్ళు ట్యాక్స్ కట్టక్కర్లేదు. అంటే ఫస్ట్ అమౌంట్ మీద కట్టక్కర్లేదు. ఫస్ట్ 2,50,000 నో ట్యాక్స్. మోర్ దెన్ 2,50,000 అనుకోండి, దే నీడ్ టు పే ట్యాక్స్. మోర్ దెన్ 2,50,000 దే నీడ్ టు పే ట్యాక్స్. అంటే ఫస్ట్ ఏదైతే లిమిట్ పెట్టారో దట్ విల్ బి కాల్డ్ as బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళు ఏమంటున్నారంట, వీళ్ళు ఆర్ ఇన్కమ్ ప్రెజెంటివ్ టాక్సేషన్ ఇన్కమ్ ప్రకారం 5 lakhs అంట. అంటే యాక్ట్ చెప్తుంది మినిమం యూ నీడ్ టు షో 5 lakhs అని చెప్తుందంట. నేనేం చెప్తున్నాను, నో నాకు 5 lakhs ఉండదు, 5 lakhs ఉండదు, మై ఇన్కమ్ వుడ్ బి లెస్ దాన్ 5 lakhs. అంటే ప్రెజెంటివ్ టాక్సేషన్ కన్నా తక్కువ ఉంటుంది, బట్ మోర్ దాన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. మోర్ దాన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. మై ఇన్కమ్ వుడ్ బి మోర్ దాన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, లెస్ దాన్ ద ప్రెజెంటివ్ టాక్సేషన్ సెక్షన్స్. ఇలా ఉందనుకోండి, దెన్ అగైన్ యూ గో టు ఎ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ గెట్ యువర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్. సో దీనికి మీకు క్లియర్గా ఇంకా చెప్పాలంటే ఇంకా ముందు డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 3 ఓకే కదా, ఏంటి 3 సెక్షన్స్ చెప్పారు, అండ్ యూ నీడ్ టు ఆఫర్ యాజ్ పర్ దట్ సెక్షన్. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ఆఫర్ యాజ్ పర్ దోస్ సెక్షన్స్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు say your income is less than those presumptive taxation sections but above basic exemption limit, then you will need to get your books of accounts audited by a chartered accountant. Okay, done. Next point number 4 కూడా it talks about presumptive taxation only. ఇక్కడ ప్రెజెంటివ్ టాక్సేషన్ ఏంటి, ఈ పర్టికులర్ 4 sections. బట్ పాయింట్ నెంబర్ 4 టాక్స్ అబౌట్ ప్రెజెంటివ్ టాక్సేషన్ 44 ADA అనే సెక్షన్ గురించి మాట్లాడుతుంది. ADA సార్ ఇదేంటి సార్ అంటే, ప్రెజెంటివ్ టాక్సేషన్ ఇన్ రిలేషన్ టు ప్రొఫెషన్స్. ఏవో కొన్ని ప్రొఫెషన్స్ ని నోటిఫై చేశారంట, సర్టెన్ ప్రొఫెషన్స్ ని. యాజ్ ఇక్కడ 3 మీరు చూసారు కదా, మినరల్, సివిల్, కన్స్ట్రక్షన్ అని చెప్పి. అలాగే ప్రెజెంటివ్ టాక్సేషన్ 44 ADAలో దే ప్రిస్క్రైబ్డ్ సర్టెన్ ప్రొఫెషన్స్, అండ్ వాళ్ళకి ఏమన్నారంటే, ఆన్ యువర్ గ్రాస్ రిసీట్స్ 50% ఈజ్ యువర్ ఇన్కమ్. మీకు ఎంత వస్తే అంతలో ఏంటంటే 50% మీ ఇన్కమ్ కింద చెప్పాలి, ఇన్కమ్ కింద తీసుకోవాలి. సే ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్ ఇన్కమ్ ఒక 1 crore గ్రాస్ రిసీట్స్ వచ్చిందంట ఇన్ ఏ ప్రీవియస్ ఇయర్. అతను ఏం చేయాలంట, హీ మస్ట్ అట్లీస్ట్ మినిమం 50% ఆఫ్ ద గ్రాస్ రిసీట్స్. 50% అంటే ఎంత, 50 lakhs అతను ఇన్కమ్ కింద ఆఫర్ చేయాలి, అండ్ ఈ షెల్ పే ట్యాక్స్ ఆన్ దట్ 50 lakhs. అంటే హ్యూజ్ అమౌంట్ కదా. ఇలాంటి కేసెస్లో డాక్టర్స్ ఏమనుకుంటారు, నాకు 50 lakhs అంటే ఆల్మోస్ట్ 30% కట్టాలి, అంటే 15 lakhs యాజ్ ట్యాక్స్ మీరు కట్టాలి గవర్నమెంట్కి. అండ్ డాక్టర్ ఏమనుకుంటాడు, నో నాకు అంత 50% లేదు, ఐ జస్ట్ వాంట్ టు ఆఫర్ లెస్ దాన్ 50% ఓన్లీ. ఒప్పుకోండి అంటున్నాడంట. ఎవరికి, ఇన్కమ్ ట్యాక్స్. 50 lakhs లేదు, అంతకన్నా తక్కువ ఉంది, ఐ హ్యావ్ ఓన్లీ 30 lakhs. ఏమంటున్నాడంట, ఐ హ్యావ్ ఓన్లీ 30 lakhs ఇన్కమ్. మీ సెక్షన్లో చెప్పిన ప్రకారం నాకు 50 lakhs లేదు, యాక్చువల్గా నాకు ఎంత ఉందంట, ఓన్లీ 30 lakhs ఉంది, ఒప్పుకోండి అంటున్నాడంట. ఓకే, వీల్ అగ్రీ, గో టు ఏ చార్టర్డ్ అకౌంటెంట్, గెట్ యువర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్. అలా చేస్తే ఏమవుతుంది, ఎస్ దిస్ 30 lakhs ఇస్ కరెక్ట్ అని తెలుస్తుంది వాళ్ళకి, ఎవరికి, డిపార్ట్మెంట్కి. సో ఇఫ్ యూ వాంట్ టు ఆఫర్ the income which is prescribed as per 44 ADA for professions, and your income what you are going to offer is more than basic exemption limit, then the tax audit will be applicable for you. అంటే సింపుల్ గా చెప్పాలంటే 1 crore gross receipts అంట, 1 crore gross receipts. అయితే ఇందులో విపరీతంగా ఎక్స్పెండిచర్ ఉందంట, అతనికి విపరీతంగా ఎక్స్పెండిచర్. బట్ అతని అల్టిమేట్ ఇన్కమ్ ఎంతంట, మోర్ దెన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. అల్టిమేట్ ఎంతంట, అతని ఇన్కమ్ అతనికి ఎంతైతే వచ్చిందో మోర్ దెన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. సార్ లెస్ దెన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటే అసలు దేర్ వోంట్ బి ఎనీ ట్యాక్స్ లయబిలిటీ అట్ ఆల్. లెస్ దెన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అయితే అసలు ట్యాక్స్ లయబిలిటీ ఉండదు. సో మోర్ దెన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అవ్వాలంట. ఎవరిది, అతని ఇన్కమ్. SSE's income shall be more than basic exemption limit and less than 44 ADA. 44 ADA లో మన ఎగ్జాంపుల్ ప్రకారం ఎంత తీసుకోవాలి, 50 lakhs అతని ఇన్కమ్, కానీ he wants to offer less than 50 lakhs but more than basic exemption limit. అంటే if his income is between these two
then tax audit is applicable. Then ఏంటి tax audit is applicable. This is point number 4. ఎవరెవరికి 44AB 44AB అనే సెక్షన్, ట్యాక్స్ ఆడిట్ అనే సెక్షన్, ట్యాక్స్ ఆడిట్ అనే సెక్షన్ ఎవరెవరికి అప్లై అవుతుందని మీరు చూస్తున్నారు. ఎవరెవరికంట పాయింట్ నెంబర్ 1, 2, 3, 4 వీటిలో కవర్ అయితే దెన్ యు ఆర్ అప్లికబుల్ ఫర్ ట్యాక్స్ ఆడిట్. పాయింట్ నెంబర్ 5 ఇది ఫస్ట్లో మనం డిస్కస్ చేసింది అనమాట. ఇదే సెక్షన్, ఇది కూడా ప్రెజంప్టివ్ టాక్సేషనే. ఇది కూడా ఏంటి, ప్రెజంప్టివ్ taxation, but as per section number 44AD, 44AB tax audit, AD presumptive taxation. I am talking about 44AD. ఓకే, 44ADలో ఇందాక మీకు చెప్పాను కదా, టోటల్ టర్న్ ఓవర్ తీసుకోండి, apply 8% on it, get your income. If you want to offer less than this but your income is more than basic exemption limit, then tax audit is applicable. But these provisions are applicable only if your turnover is less than 2 crores. If it is more than 2 crores, then 44AD is not applicable. Not at all applicable. అంటే మీరు ఏం చేయాలి అంటే, సే ఇఫ్ యువర్ ఇన్కమ్ యాజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ ఇన్కమ్ అంట 1.5 crores. ఇన్కమ్ ఎంత, టోటల్ టర్న్ ఓవర్ ఎంత అంటే 1.5 crores. పాయింట్ నెంబర్ 1 ఏమొచ్చిందంటే, నాకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. యువర్ బిజినెస్ టర్న్ ఓవర్ ఇస్ 1.5 crores. ఫస్ట్ క్వశ్చన్, 44AB ఏంటి, ట్యాక్స్ ఆడిట్ ఈజ్ అప్లికబుల్ ఆర్ నాట్? ఫస్ట్ క్వశ్చన్, ట్యాక్స్ ఆడిట్ ఈజ్ అప్లికబుల్ ఆర్ నాట్, ఇది నా ఫస్ట్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ స్ట్రైట్గా ఎస్ ఆర్ నో అని మీకు చెప్పడానికి మీకు ఛాన్స్ లేదు. ఎందుకు, ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ అవ్వాలంటే మీకు పాయింట్ నెంబర్ 1లో ఏం రాశాను, 1 crore అని రాశాను. ఇక్కడ 1 crore దాటేసింది కాబట్టి ఎందుకు 1.5 crores, 1 crore దాటేసింది కాబట్టి పాయింట్ నెంబర్ 1 ప్రకారం మీకు ఏంటి, ట్యాక్స్ ఆడిట్ ఇస్ అప్లికబుల్. మీరు ఆన్సర్ చెప్పేస్తారు. బట్ దట్ ఈస్ రాంగ్ ఆన్సర్, బికాస్ యూ నీడ్ టు చెక్ 44AD ఆల్సో. 44AD ఏంటి, 44AD టర్న్ ఓవర్ మీద యూ అప్లై 8%. ఎంత, నా టర్న్ ఓవర్ 1.5 crores ఇంటూ 8% క్యాలిక్యులేట్ చేయండి. 1.5 crores మీద 8% క్యాలిక్యులేట్ చేయండి. సే ఒక 13 lakhs వచ్చింది అనుకుందాం. ఎంత వచ్చిందంట, 13 lakhs. మినిమం అతను చూపించాల్సింది ఎంత, 13 lakhs. ఇప్పుడు 13 lakhs ఓకే చెప్పాడు అనుకోండి అతను. సో మినిమం నాకు 13 lakhs ఉంది ఇన్కమ్ అని చెప్పేసాడు అనుకోండి, దెన్ ట్యాక్స్ ఆడిట్ ఈస్ నాట్ అప్లికబుల్. దెన్ 44AB ఈస్ నాట్ అప్లికబుల్. ఎందుకు, బికాస్ ఈస్ ఫాలోయింగ్ ప్రెజంప్టివ్ టాక్సేషన్ సెక్షన్ ని ఫాలో అవుతున్నాడు కాబట్టి, అండ్ దెర్ ఇస్ నో నెసెసిటీ టు కండక్ట్ ద ట్యాక్స్ ఆడిట్. అర్థమైంది ఏమంటున్నాను? బట్ ఇఫ్ హీ వాంట్స్ టు ఆఫర్ లెస్ దాన్ 8%, అంటే లెస్ దాన్ 13 lakhs, సే ఇఫ్ హీ వాంట్స్ టు ఆఫర్ ఓన్లీ 6 lakhs, అంటే హీ డజంట్ వాంట్ టు ఫాలో 44AD, then 44AB tax audit is applicable. Then you go and get your books of accounts audited by a chartered accountant. With this we are done with section 44AB. ఏంటిది 44AB, ట్యాక్స్ ఆడిట్. ఈ 5 కేసెస్లో, ఇప్పుడు చెప్పిన 5 కేసెస్లో ట్యాక్స్ ఆడిట్ అనేది అప్లికబుల్. వన్స్ ట్యాక్స్ ఆడిట్ ఇస్ అప్లికబుల్, యువర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ షల్ బి వెరిఫైడ్ బై చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ హీ షల్ ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ ఆన్ ద స్టేట్మెంట్ ఆఫ్ పర్టికులర్స్ ఇన్ ద ఫామ్ నెంబర్ 3CD. చూద్దాం ఏ ఫామ్ అనేది. దానిలో ఏం చేయాలంటే మీరు సైన్ చేసి వెదర్ ఇట్ ఈస్ షోయింగ్ ట్రూ అండ్ కరెక్ట్ వ్యూ ఆర్ నాట్ అని చెప్పాలి. ఓకే, విత్ దిస్ ఐఎమ్ డన్ విత్ సెక్షన్ నెంబర్ 44AB. Believe me, other than these 5 cases మీకు ఏమి రాదు, ట్యాక్స్ ఆడిట్ అనేది రాదు. అంటే CA పని ఎప్పుడు వస్తుందంట, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఈ 5 కేసెస్లో SSC కవర్ అయితే అప్పుడు వస్తుంది. SSC కవర్ అయితే దెన్ దేర్ విల్ బి వర్క్ ఫర్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. ఓకే, డన్. నౌ విల్ మూవ్ ఫార్వర్డ్
అండ్ సి హూ ఇస్ ద ట్యాక్స్ ఆడిటర్. ట్యాక్స్ ఆడిటర్ ఎవరంట? ట్యాక్స్ ఆడిటర్కి డెఫినేషన్ ఏముందంటే అకౌంటెంట్. ఈజ్ అన్ అకౌంటెంట్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ సి యాక్ట్ 1949, దట్ ఈస్ కాల్డ్ CA in practice, and any other person who is entitled to be appointed as an auditor of the company under section 139 of the Companies Act 2013. అంటే రవి ఇండస్ట్రీస్ లిమిటెడ్కి స్టాట్యుటరీ ఆడిటర్ ఉన్నాడు కదా. సో ఎవరైతే ఆడిటర్ ఉన్నాడో హీ ఈజ్ ఎలిజిబుల్ టు కండక్ట్ ద ట్యాక్స్ ఆడిట్. ట్యాక్స్ ఆడిట్ చేయగలడు, స్టాట్యుటరీ ఆడిట్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013 చేయగలడు. అంటే దేర్ ఆర్ 2 ఆడిట్స్. వన్ ఈజ్ స్టాట్యుటరీ ఆడిటర్ audit and second one is tax audit. So the same person who is appointed under Companies Act 2013 is now eligible to act as tax auditor of that particular company. So tax audit ఎప్పుడు వస్తుందంటే మీకు చెప్పాను 5 కేసెస్లో కవర్ అయితే. ఇఫ్ దట్ assessee is covered under these 5 cases, then obviously ఏమొస్తుంది? ట్యాక్స్ ఆడిట్ వస్తుంది. ఓకే. సర్కమ్స్టాన్సెస్ వెన్ CA కెనాట్ కండక్ట్ ద ట్యాక్స్ ఆడిట్. ట్యాక్స్ ఆడిట్ని ఎప్పుడు కండక్ట్ చేయలేడు, ఇది నెక్స్ట్ పాయింట్. నేను ఒక ఆడిటర్ని, నాకు ఒక ఎస్ఎస్సి ఉంది. ఎవరు? నాకు ఒక క్లయింట్ ఉన్నారు, రిలయన్స్ రవి ఇండస్ట్రీస్ లిమిటెడ్. అండ్ ఐ ఆమ్ ద ఇంటర్నల్ ఆడిటర్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ. ఇఫ్ ఐఎమ్ ఇంటర్నల్ ఆడిటర్ ఆఫ్ ఎ కంపెనీ, ఆ కంపెనీకి నేనే ఇంటర్నల్ ఆడిటర్ అంట. అండ్ ఐమ్ కండక్టింగ్ ద ఇంటర్నల్ ఆడిట్ ఆఫ్ దట్ కంపెనీ యాజ్ పర్ సెక్షన్ 138 of Companies Act 2013, then I won't be eligible for conducting the tax audit. First point, very very simple point. Second point, I am the person who is responsible to prepare the books of accounts. నేనే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రెడీ చేస్తున్నానంటే నేనే ఆడిట్ చేస్తున్నానంట. నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. యూ ఆర్ ఇనెలిజిబుల్. యూ ఆర్ డిస్క్వాలిఫైడ్ టు యాక్ట్ యాజ్ అ ట్యాక్స్ ఆడిటర్. పాయింట్ నెంబర్ 2. ఓకే. తర్వాత CA కెనాట్ యాక్సెప్ట్ ద ట్యాక్స్ ఆడిట్ అసైన్మెంట్ ఇన్ విచ్ in respect of a concern in which he or his relative has a substantial interest. నాదే బిజినెస్ అంట, నా బిజినెస్ మీద నేనే రిపోర్ట్ ఇవ్వడం అవుతుందా, నేనే సైన్ చేయడం అవుతుందా, నేనే ఎక్స్ప్రెస్ చేయడం అవుతుందో ఒపీనియన్? నో. ఆర్ మై రిలేటివ్ ఈజ్ హ్యావింగ్ అ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ఎ కన్సర్న్, ఇన్ ఎ కంపెనీ, ఇన్ ఎ బిజినెస్, then I won't be eligible to conduct the tax audit. This is the third point. I guess you are all finding the point very very clear. And the last point, CA should not accept that tax audit of a person to whom he is indebted for more than 10,000 rupees. ఎవరికో మనం 10,000 కన్నా ఎక్కువ డబ్బులు ఇవ్వాలంట, 20,000 ఇవ్వాలంట. ఎవరికి? నేను రవి ఇండస్ట్రీస్ లిమిటెడ్కి 20,000 కన్నా ఎక్కువ ఇవ్వాలంట, 20,000 ఇవ్వాలంట. Then I would not be eligible to conduct the tax audit of a particular company called RIL because the limit is only 10,000. మీరు ఎలిజిబుల్ కాదు. These are the disqualifications of the tax auditor. Okay. Now moving forward, we will see some form numbers. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫామ్ నెంబర్స్ 3 గుర్తుపెట్టుకోండి. There are 3 form numbers: 3CA, 3CB, 3CD, A, B, D. ఈ మూడు ఉన్నాయి. ఫస్ట్ టూ 3CA, CB అంటున్నాం కదా. దీస్ ఆర్ ద ఆడిట్ రిపోర్ట్స్. This is called as statement of particulars. సార్ స్టేట్మెంట్ ఆఫ్ పర్టికులర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు కేర్ఫుల్గా వినండి. స్టేట్మెంట్ ఆఫ్ పర్టికులర్స్ అంటే ఏంటంటే, నేను నా ట్యాక్స్ని ఎలా కంప్యూట్ చేస్తానంటే, నేనే ఒక ఎస్ఎస్సి, నా ట్యాక్స్ని నేను ఎలా కంప్యూట్ చేసుకుంటాను? బై అప్లయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్స్ అండ్ రూల్స్. అంతే కదా, సెక్షన్స్ అండ్ రూల్స్. సో ఈ సెక్షన్స్ అన్ని ఫాలో అయ్యే కలెక్ట్ చేసా, నేను ట్యాక్స్ కట్టానా లేదా అనేది చెక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిదన్నాను? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెక్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు? ఏ ప్రొవిజన్స్ని కంప్లై అయ్యారు, ఏ ప్రొవిజన్స్ కంప్లై అవ్వలేదు. సో పర్టికులర్గా ఇది ఎవరికి అప్లై అవుతుంది? పీజీబీపీ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి అప్లై అవుతుంది. 28 నుంచి 44 DB వరకు పీజీబీపీ సెక్షన్స్. ప్రాఫిట్ అండ్ గెయిన్స్ బిజినెస్ ఫర్ ప్రొఫెషన్ ఉంది కదా, ఆ సెక్షన్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? 28 నుంచి 44 DB. శాలరీస్
తర్వాత హౌస్ ప్రాపర్టీ, క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇవన్నీ కూడా ఏంటి? ఇన్కమ్‌ని ఎలా ఎర్న్ చేయడమే కదా! సో, ఇవన్నీ ప్రాపర్‌గా సెక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి టాక్స్‌ని కంప్యూట్ చేశారా లేదా అని చెక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అయితే సెక్షన్ 28 ఫాలో అయ్యారా లేదా? సెక్షన్ 30 ఫాలో అయ్యారా లేదా? ఇలా కొన్ని ప్రొవిజన్స్, కొన్ని సెక్షన్స్‌ని ఫాలో అయ్యారా లేదా చెక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిదంట? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌ది. కానీ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ టు వెరిఫై ద ఎస్ఎస్‌సి బిజినెస్ డైరెక్ట్‌లీ బై ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. దట్ ఈస్ ద రీజన్ వై వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఏవేవైతే చెక్ చేయాలనుకున్నారో అవన్నిటిని ఒక లిస్ట్ రాస్తే 44 వచ్చాయంట. 44 లిస్ట్‌లో 44 వచ్చాయంట. ఈ 44ని వాళ్ళు ఒక స్టేట్మెంట్ కింద ఫార్మ్ చేశారు. స్టేట్మెంట్ ఆఫ్ పర్టిక్యులర్స్. ఈ స్టేట్మెంట్‌ని ఎవరు ఫిల్ చేయాలి? ఎస్ఎస్‌సి ఫిల్ చేయాలి. ఎస్ఎస్‌సి ఫిల్ చేసి ఈ స్టేట్మెంట్‌ని ఎవరికి తీసుకెళ్ళి ఇవ్వాలంటే ఒక ఆడిటర్‌కి తీసుకెళ్ళిస్తే ఆడిటర్ ఏం చూస్తాడు? వెదర్ ద స్టేట్మెంట్ ఈజ్ షోయింగ్ ట్రూ అండ్ కరెక్ట్ వ్యూ ఆర్ నాట్. ఇందులో రాసినవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసి హి షల్ ఎక్స్‌ప్రెస్ హిస్ ఒపీనియన్. అంటే ఇప్పుడు నా పనేంటి? స్టేట్మెంట్ ఆఫ్ పర్టిక్యులర్స్‌ని ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఎస్ఎస్‌సి ప్రిపేర్ చేస్తాడు. అది తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? ఆడిటర్‌కి ఇవ్వాలి. ఆడిటర్ ఏం చేస్తాడు? హి షల్ ఎక్స్‌ప్రెస్ అన్ ఒపీనియన్ ఆన్ ద ఎస్ఓపి. ఏ ఒపీనియన్ ఇస్తాడు సార్ అంటే ట్రూ అండ్ కరెక్ట్. ఫెయిర్ కాదు, ట్రూ అండ్ కరెక్ట్. ఎగ్జాక్ట్‌గా ఉండాలి డీటెయిల్స్. ట్రూ అండ్ కరెక్ట్ వ్యూ ఉందా లేదా? అందులో రాసినవన్నీ కరెక్టా కాదని చెక్ చేసి సంతకం పెడతాడు. ఓకే. ఐ గెస్ యు ఆర్ ఆల్ ఫైండింగ్ ద పాయింట్ వెరీ క్లియర్. ఓకే. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఆఫ్ పర్టిక్యులర్స్ అన్నాను చూసారా? దట్ ఈస్ కాల్డ్ as 3CD. ఫార్మ్ 3CD. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 44 క్లాజెస్. ఈ 44 క్లాజెస్‌ని ఎవరు ఫిల్ చేయాలి? ఎస్ఎస్‌సి. ఎవరు వెరిఫై చేయాలి? సిఏ ఇన్ ప్రాక్టీస్. ఏమని ఎక్స్‌ప్రెస్ చేస్తాడు ఒపీనియన్? ట్రూ అండ్ కరెక్ట్. అయితే 3CD గురించి మాట్లాడాను. నో, I need to talk about 2 reports called 3CA, 3CB. These are audit reports. ఈ ఆడిట్ రిపోర్ట్ కి అనెక్సర్ గా ఏం పెట్టాలి? 3CD పెట్టాలి. 3CD. దీనికి 3CD. సార్ 2 ఆడిట్ రిపోర్ట్స్ ఉన్నాయండి సార్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫర్ సమ్ కేసెస్ 3CA, ఫర్ సమ్ కేసెస్ 3CB. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ విచ్ కేసెస్ 3CA is applicable, in which cases 3CB is applicable. అది చూస్తే చాలు. ఇన్ ఎనీ కేస్ 3CD is common. 44 clauses are common. True and correct view is common. Given by chartered accountant in practice is common. అయితే when to give 3CA, when to give 3CB is now the relevant point. ఇప్పుడు మీరు చెప్పండి, 3CA ఎప్పుడు ఇస్తారంటే, if that particular SSC, say if it is a company, Reliance Ravi Industries Limited, if that particular company is required to conduct or is required to get the books of accounts of that company audited under any other law. ఏ లా ప్రకారం? RIL ఏ లా ప్రకారం ఆడిట్ చేయించుకోవాలి? కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఆడిట్ చేయించుకోవాలి కదా. అంటే ఒక్క ఎస్ఎస్సి ఇఫ్ ఈస్ కవర్డ్ అండర్ ఆడిట్ అండర్ ఎనీ అదర్ లా అదర్ దెన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్, అదర్ దెన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, దెన్ ఆల్రెడీ అక్కడ ఆడిట్ జరిగిపోతుంది కదా. అంటే బ్యాలెన్స్ షీట్, P&L అకౌంట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద ఆడిట్ జరిగిపోతుంది కదా. ఎక్కడ జరిగిపోతుంది? ఆ పర్టికులర్ యాక్ట్లో. అక్కడ ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది కదా. అలాగాని ఉంటే దెన్ 3CA అని రిపోర్ట్ ఇవ్వండి. యాజ్ పర్ ట్యాక్స్ ఆడిట్ యూ గివ్ 3CA. రిపోర్ట్ ఇవ్వండి. ఇన్ కేస్ అలాంటిది కాదు, ఎవరో ఇండివిజువల్ ఉన్నాడు, there is no act applicable for individual, there is no audit under any companies act or any other law to get their books of accounts audited by a chartered accountant. ఇంకే లా అప్లై అవ్వట్లేదు అనుకోండి ఆడిట్ కోసం, దెన్ గివ్ 3CB రిపోర్ట్.
అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో వెన్ టు ఇష్యూ 3CA, వెన్ టు ఇష్యూ 3CB అంటే ఇదే మీనింగ్. ఓకే, ఈ 3CA అండ్ 3CB దేని గురించి మాట్లాడుతుందంటే గివింగ్ ద ఆడిట్ రిపోర్ట్, ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్, వాటి మీద ఒపీనియన్ ఇస్తాం. అందులో ఏమని ఉంటుంది, ట్రూ అండ్ ఫెయిర్ అనే ఉంటుంది. అంటే 3CBలో కానీ 3CAలో కానీ వీ టాక్ అబౌట్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఓన్లీ. బట్ ఇన్ 3CD అంటే ఏంటి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్, not about books of accounts. It is related to computation of income, and computation of income shall be correct. అంటే 3CD మీద ఇచ్చే రిపోర్ట్ లో వచ్చే వర్డ్స్ ఏంటి, ట్రూ అండ్ కరెక్ట్. 3CA 3CBలో వచ్చేది ఏంటి, ట్రూ అండ్ ఫెయిర్. ఓకే, when to issue 3CA, when to issue 3CB అంటే I guess you are all finding the point. సో అలాంగ్ విత్ 3CA 3CD ఇష్యూ చేయాలి, 3CB 3CD ఇష్యూ చేయాలి. 3CA ఎప్పుడంట, ఇఫ్ ఆల్రెడీ కవర్డ్ అండర్ ఎనీ అదర్ లా ఫర్ ఆడిట్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఆల్రెడీ కవర్డ్ ఫర్ ఎనీ అండర్ ఎనీ అదర్ యాక్ట్, దెన్ 3CB. ఐ గెస్ యూఆర్ ఆల్ ఫైండింగ్ ద పాయింట్. ఓకే, డన్. Tax audit report. Section 44AB requires the tax auditor to submit the audit report in the prescribed form and setting forth rule. So in case the person who carries business or profession and who is required by or any other law to get his accounts audited, వేరే లాలో అయిపోయింది అనుకోండి, ఇష్యూ ఫార్మ్ 3CA as your audit report. This is audit report. In case of person who carries on business but not being a person referred to in clause number A, అంటే ఇది కాదనుకోండి, then form number 3CB. Okay, now we shall go and see the guidance note issued on the tax audit by ICAI. ఇది కూడా అయిపోయింది అనుకోండి, ఆ 44 clauses ని డిస్కస్ చేయాలి, అండ్ 100% క్వశ్చన్ విల్ కమ్ ఫ్రమ్ దోస్ 44 clauses. అండ్ అలాంగ్ విత్ దట్ GST ఆడిట్ కూడా ఇవ్వచ్చు. అరౌండ్ 8 మార్క్స్ మీకు ఈ ఎగ్జామ్లో రావచ్చు. 8 మార్క్స్ ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి రావచ్చు అవుట్ ఆఫ్ 100. అంటే 8% ఇందులోంచి వస్తుంది. ఈరోజు నేను చెప్పే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అందులోంచి వస్తాయి. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ గైడెన్స్ నోట్ ఆన్ ద ICAI. ట్యాక్స్ ఆడిట్ గురించి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఎక్కువ లేదనమాట, కొంత ఉంది. దాని మీద గైడెన్స్ నోట్ ఎవరు ఇచ్చారు, ICAI ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ నోట్ ప్రకారం ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, ఒక CA ఎంతమందిని ఆడిట్ చేయొచ్చు, అంటే ఎన్ని SSCస్ని ఆడిట్ చేయొచ్చు అని అంటే, మ్యాక్సిమం ట్యాక్స్ అసైన్మెంట్స్ ఎన్ని తీసుకోవచ్చు అంట, ఓన్లీ 60. 60 మందిగా ఎక్కువ చేయడానికి లేదు. ఓకే, దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. అండ్ మీకు ఇందాక 5 పాయింట్స్ చెప్పాను, వేర్ 44AE ఈజ్ అప్లికబుల్, AB ఈజ్ అప్లికబుల్. అందులో 44AE, 44B, 44BB అనేదో చూసాం, BBB, ఇలా 3 చూసాం. వీళ్ళకి కూడా ఏమొస్తుంది, ప్రెజెంటివ్ టాక్సేషన్ వస్తుంది, అండ్ ట్యాక్స్ ఆడిట్ ఈస్ అప్లికబుల్. And if you are conducting the tax audit under these sections, then while counting this 60, these won't be included. And in addition to 60, these assignments are to be counted. Okay, అంటే 60 వేరు, ఈ 3 వేరు, ఈ 3 ఇంకా ఎన్ని ఉంటే అది చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 2. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, you are a chartered accountant firm, say ABC and co. There are 10 partners. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ట్యాక్స్ ఆడిట్స్ ఎన్ని చేయొచ్చు, ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ని చేయొచ్చు అంటే, నేను ఇందాక చెప్పా 60 చేయొచ్చు. ఈ 60 ఎవరికి, నాట్ ఫర్ దిస్ ABC అండ్ కో, 60 ఇండివిజువల్ చార్టర్డ్ అకౌంటెంట్స్. ఈ 10 పార్ట్నర్స్ ఎవరు, CS. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయంట, 60 అలా వస్తాయి. సో టోటల్ ఎంత అవుతుంది, 60 × 10 600. 60 × 10 ఎన్ని, 600. సో టోటల్ that firm can accept 600 tax audits. But believe me, it is too important to specify 600 కూడా ఈ 10 పార్ట్నర్స్ ఉన్నారు కదా, ఈ 10లో ఒకడే సైన్ చేయొచ్చు. 600కి ఎవరు సైన్ చేయొచ్చు, ఒక్కడే సైన్ చేయొచ్చు. అంటే ఇట్ ఈస్ దేర్ డిస్క్రిషన్
టు సైన్ వెదర్ ఆన్ 1 ట్యాక్స్ ఆడిట్ ఆర్ 600 ట్యాక్స్ ఆడిట్స్. అది వాళ్ళ ఇష్టం. ఇన్ దేర్ డిస్క్రిప్షన్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో. దిస్ ఇస్ ద గైడెన్స్ నోట్. ఏంటి 600 ఏబిసి అండ్ కో యాక్సెప్ట్ చేయొచ్చు, అండ్ అవుట్ ఆఫ్ 600 అన్నీ ఒకటే చేయొచ్చు, మిగతా 9 మెంబర్స్ ఖాళీగా ఉండొచ్చు, ఏదైనా చేయండి. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫర్మ్ దే కెన్ యాక్సెప్ట్ ఓన్లీ 600. ఓకే, ఐ గెస్ యూఆర్ ఆల్ ఫైండింగ్ ద పాయింట్ క్లియర్. నెక్స్ట్ పాయింట్, హెడ్ ఆఫీసు బ్రాంచ్ ఆఫీసు షల్ బి రిగార్డెడ్ యాజ్ ఓన్లీ 1 ట్యాక్స్ ఆడిట్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంట, ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ ట్యాక్స్ ఆడిట్ జరగాలి. ఎస్బీఐకి 18,000 ఉన్నాయి బ్రాంచ్లు, 18,000 కలిపి ఒకటే ట్యాక్స్ ఆడిట్ కింద తీసుకోవచ్చు మీరు. ఓకే, దట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్. తర్వాత ఇంకో బ్రిలియంట్ పాయింట్ ఒకటి ఉంది, అది ఇక్కడ నోట్స్లో లేదు, మీరు రాసుకోండి. ఏంటంటే దెర్ ఈస్ అన్ ఎస్ఎస్సి హూ ఈస్ హ్యావింగ్ బిజినెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఇన్కమ్ రెండు ఉన్నాయంట. బిజినెస్లో టర్న్ ఓవర్ 60 lakhs ఉంది. బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత ఉందంట, 60 lakhs. బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత, 60 lakhs. ప్రొఫెషన్లో గ్రాస్ రిసీట్స్ 45 lakhs ఉందంట. 45 lakhs. బిజినెస్లో 44AB అప్లై అవ్వాలి అంటే, ట్యాక్స్ ఆడిట్ అప్లై అవ్వాలంటే టర్న్ ఓవర్ ఎంత చెప్పాను, మోర్ దాన్ 1 CR. అదే పీజీ ప్రొఫెషన్లో అయితే ఎంత చెప్పాను, మోర్ దాన్ 50 lakhs. గ్రాస్ రిసీట్స్ మోర్ దాన్ 50 lakhs. ఇప్పుడు ఈ రెండు కలిపితే 105. ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది, 105. ఇప్పుడు వెదర్ ద ట్యాక్స్ ఆడిట్ ఈస్ అప్లికబుల్ ఆర్ నాట్, ఇది క్వశ్చన్. సో ఇండివిజువల్గా చూసుకుంటే 60 lakhs, ఇక్కడ 1 crore ఉండాలి మినిమం, లేదు 60 lakhs ఉంది, ట్యాక్స్ ఆడిట్ ఈస్ నాట్ అప్లికబుల్. ప్రొఫెషన్ 50 lakhs ఉండాలి, ఎంత ఉంది, 45 lakhs ఉంది, ట్యాక్స్ ఆడిట్ ఈస్ నాట్ అప్లికబుల్. బట్ ఇన్ ఎడిషన్ ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి, 105 lakhs వచ్చింది. ఈ కేసులో ట్యాక్స్ ఆడిట్ ఉంటుందా ఉండదా అని క్వశ్చన్ అయితే ఆన్సర్ ఈస్ 100% నో, యాజ్ పర్ ద గైడెన్స్ నోట్ ఇష్యూడ్ బై ఐసిఐ. విత్ ఎగ్జాంపుల్స్ 100% ఆన్సర్ ఇస్ నో. 105 lakhsకి రాదు, ఇలాంటి కేసెస్లో ట్యాక్స్ ఆడిట్ రాదు, రాసి పెట్టుకున్నాడు. డన్. నెక్స్ట్ పాయింట్ 44AB ప్రకారం ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలి. ఎవరు చేయించుకోవాలి, ఎస్ఎస్సి చేయించుకోవాలి. ఇఫ్ హీ ఫెయిల్స్ టు గెట్ హిస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్ అండర్ 44AB బై a chartered accountant, then what is the penalty, sir? అంటే the assessing officer may impose penalty. The penalty shall be lower of the two. ఏంటి, 0.5% of total sales or 1,50,000 rupees, whichever is lower of turnover as the case may be in the business or gross revenues in case of in such year or years. Okay, this is the point. ఇప్పుడు 1 crore rupees అనుకోండి, 0.5% అంటే ఎంత అనుకున్నారు, 1 crore-కి 1% అంటే ఎంత, 1 lakh rupees. 1 lakh 0.5% అంటే 50,000 rupees. 50,000 rupees or 1,50,000 rupees, whichever is less. అదే అతను 10 crore rupees ఉందనుకోండి టర్న్ ఓవర్, 0.5 అంటే ఎంత వస్తుంది, 1 crore 10 crore into 1% చేస్తారు. 10% అంటే 1 crore, 1% అంటే 1 lakh. ఇందాకదే రాంగ్. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ టర్న్ ఓవర్ సే ఎగ్జాంపుల్ 100 crores ఉంది, అతను ఏం చేసాడు, ట్యాక్స్ ఆడిట్ చేయించుకోలేదు. ఇప్పుడు 1% ఎంత ఇందులో, 1 crore అంటే 50 lakhs. 0.5 అంటే ఎంత, 50 lakhs. 50 lakhs or 1,50,000, whichever is lower. This is the penalty applied for him. అయితే యాజ్ పర్ 273B ఒకవేళ రైట్ రీజనబుల్ కాస్ట్ చూపించారు అనుకోండి, ఎందుకు ట్యాక్స్ ఆడిట్ చేయించుకోలేదని రీజనబుల్ కాస్ట్ చూపిస్తే దేర్ వోంట్ బి ఎనీ పెనాల్టీ. ఎవరు చెప్పాలి ఇదంతా, ఏఓకి రైట్ కాస్ట్ చూపిస్తే దెన్ దేర్ వోంట్ బి ఎనీ పెనాల్టీ. ఓకే, డన్. ఇంకా మనం సెక్షన్ అంటున్నాం, ఫామ్ నెంబర్ 3CDకి వెళ్ళలేదు. 3CDకి వెళ్ళలేదు. విల్ గో నో, ఈరోజు వద్దు,
నెక్స్ట్ సెషన్లో వెళ్దాం, నెక్స్ట్ పార్ట్లో వెళ్దాం. అందాక ఏం చేద్దామంటే ఈరోజు ఇన్కమ్ కాంపిటీషన్ అండ్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ చూద్దాం. ఇన్కమ్ కాంపిటీషన్ అండ్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్, ఐసిడిఎస్ అని ఒక పాయింట్. నాకు క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పండి. వైల్ ప్రిపేరింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ మస్ట్ బి ఫాలోడ్. ఇన్ కేస్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ అనుకోండి, ఇండ్ ఏస్ ఈజ్ అప్లికేబుల్, అంతే కదా. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఏఎస్ ఆర్ ఇండ్ ఏస్ బోత్ షల్ బి ఫాలోడ్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ వాట్ ఐ నీడ్ టు టెల్ యూ. అండ్ కంపెనీ అనుకోండి, దే నీడ్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆన్ ఎక్రూవల్ బేసిస్. ఈ 2 పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి. ఏంటి, నార్మల్గా ఇఫ్ యూ టేక్ ఏ కంపెనీ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్, ఎక్రూవల్ బేసిస్. పాయింట్ నెంబర్ 2 ఏంటి? పాయింట్ నెంబర్ 2, ఫస్ట్ వన్ ఎక్రూవల్ బేసిస్, సెకండ్ వన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రిపేర్ చేయండి బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఇది క్లియర్. అయితే ఎక్రూవల్ బేసిస్ అనేది మ్యాండేటరీ. దేర్ ఆర్ 2 బేసిస్, క్యాష్ బేసిస్, ఎక్రూవల్ బేసిస్. థర్డ్ వన్ కూడా ఉంది, హైబ్రిడ్ బేసిస్. 2 కలిపి ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఎక్రూవల్ బేసిస్ అనేది దేనికి అప్లికబుల్ అంటే, కంపెనీ అయితే ఖచ్చితంగా ఎక్రూవల్ బేసిస్లోనే ప్రిపేర్ చేయాలి. ఇది యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ 2013. బట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 145 మీరు చూస్తే, సబ్సెక్షన్ 1 టాక్స్ అబౌట్, సెక్షన్ నెంబర్ 145 సబ్సెక్షన్ 1 టాక్స్ అబౌట్, 145 డీల్స్ విత్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్. చూడండి, అండర్ 145 సబ్సెక్షన్ 1, ఇన్కమ్ చార్జబుల్ అండర్ ద హెడ్ పీజీబీపీ. మీకు ఒక ఇన్కమ్ వస్తుందంట, ఎక్కడ నుంచి? పీజీబీపీ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఓఎస్ నుంచి వస్తుందంట. ఈ 2 కేసెస్లో వచ్చినప్పుడు యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ వెదర్ టు హ్యావ్ క్యాష్ బేసిస్ ఆర్ మెర్కంటైల్ బేసిస్. ఈ రెండిట్లో ఏదైనా ఫాలో అవ్వచ్చు. దిస్ ఇస్ యాజ్ పర్ 45 సబ్సెక్షన్ 1. ఇక్కడ రాద్దాం. 45 సబ్సెక్షన్ 1లో ఏమంటున్నాడు? ఇఫ్ యూ హ్యావ్ ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ అలాగే అదర్ సోర్సెస్, ఇన్ దీస్ 2 కేసెస్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ క్యాష్ బేసిస్ ఆర్ ఎక్రూవల్ అంటే మెర్కంటైల్ బేసిస్, ఏదైనా ఫాలో అవ్వచ్చు. బట్ రెగ్యులర్గా అదే ఫాలో అవ్వాలి. రెగ్యులర్గా ఏది ఫాలో అవుతున్నారో అది ఫాలో అవచ్చు, క్యాష్ ఆర్ మెర్కంటైల్ బేసిస్. దిస్ ఇస్ సెక్షన్ 145 సబ్సెక్షన్ 1. నౌ కమ్ టు సెక్షన్ 145 సబ్సెక్షన్ 2. ఇదేమంటుందంటే, ఇట్ ఎంపవర్ సెంట్రల్ గవర్నమెంట్ టు నోటిఫై. నార్మల్గా ఇందాక మీకు ఏం చెప్పాను? ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ యూ నీడ్ టు ఫాలో ఎక్రూవల్ బేసిస్. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్, if you have these incomes, follow cash or mercantile. అంటే there is a difference between this point number 1 and point number 2. పాయింట్ నెంబర్ 1కి పాయింట్ నెంబర్ 2కి అంటే ఇందులో డిఫరెన్స్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి కంపెనీస్ యాక్ట్కి. నో విల్ చెక్ దిస్ పాయింట్. రెండో పాయింట్, కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏఎస్ ఆర్ ఇండ్ ఏస్ ఫాలో అవ్వాలి. బట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏం చెప్పారంటే, ఐసిడిఎస్, ఇన్కమ్ కాంపిటీషన్ అండ్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ అని ఒక స్టాండర్డ్స్ తీసుకొచ్చారు రిలేటింగ్ టు ఇన్వెంటరీస్. అలా కొన్ని స్పెసిఫిక్గా చేస్తారు. దెర్ ఆర్ 10 ICDS. Here in income tax they need to follow these standards rather than AS. అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ బదులు ఏది ఫాలో అవ్వాలంటే ఐసిడిఎస్ ఫాలో అవ్వాలంట. ఐసిడిఎస్ అయితే ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ ఆల్ SSCs. ICDS is not applicable. Only few SSCs shall follow ICDS. Who are those people? ఆ పాయింట్ మరి ఇప్పుడు చూస్తున్నాం. ఈ రైట్ ఎవరికి ఇచ్చారు? ఇలా ఇన్కమ్ కాంపిటీషన్ అండ్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ ఫామ్ చేసే రైట్ ఎవరికి ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. Central government in exercise of those powers has notified 10 income competition and disclosure standards to be followed by all SSCs. Evaranta? All SSCs other than individual or HUF who are not required to get their books of accounts audited. HUF వీళ్ళకి అప్లై అవ్వదంట. Remaining all. And even individual HUF who are covered for tax audit. ఎవరైతే ట్యాక్స్ ఆడిట్లో కవర్ అయ్యారో all those persons shall apply income competition and disclosure standards. అయితే ఎవరు? ఇన్ కేస్ వాళ్ళు క్యాష్ బేసిస్ అండ్ మెర్కంటైల్ బేసిస్ 2 ఉన్నాయి కదా ఇంకా. అయితే ఎవరైతే మెర్కంటైల్ బేసిస్ ఫాలో అవుతున్నారో
those SSCs shall mandatorily comply with ICDS. ఐసిడిఎస్ అయితే ఇక్కడ నేను ఇది రాస్తాను, ఏమని రాస్తాను, ఐసిడిఎస్ ఎవరికి అప్లికేబుల్ సార్, ఐసిడిఎస్ ఆల్ ఎస్ఎస్సిస్, all SSCs who has followed, all SSCs who have followed mercantile basis, mercantile basis. Point number 2, who has business income, who has income from PGBP or other sources, all SSCs except individual or HUF, except individual HUF not applicable for tax audit, applicable for tax audit. వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే, ఇఫ్ దే హ్యావ్ ఫాలోడ్ మెర్కంటైల్ బేసిస్, ఇఫ్ దే ఫాలో క్యాష్ బేసిస్, they follow cash basis, ICDS is not applicable, ICDS is not applicable. PGBP అయితేనే వస్తుంది, PGBP అయితేనే వస్తుంది. క్యాష్ బేసిస్ అయితే ప్రాబ్లం ఏం లేదు, జనరల్గా వెళ్ళిపోవడం. అదే ఇది ఉందనుకోండి, ఐసిడిఎస్ని అప్లై చేయండి. ఓకే, డన్. ఇంకొక పాయింట్ కూడా యాక్చువల్గా ఉంది. ఆ పాయింట్ ఏంటంటే, హూస్ అంటే ICDS ఈస్ నాట్ అప్లికేబుల్ ఫర్ those SSCs who are following the accounting year, who are not taking the accounting year as April to May, April to March, April to March కాకుండా ఇంకా వేరే ఇయర్స్ ఏమైనా తీసుకుంటున్నారు అనుకోండి, సే ఎగ్జాంపుల్ Jan to December తీసుకుంటున్నారు అనుకోండి, ఫర్ దెమ్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్, ఫర్ దెమ్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. ఇది సెకండ్ ఉంది, అది మనకు అంత రిలవెంట్ కాదు. యాక్ట్ చెప్పిన దానికి ICDS చెప్పిన దానికి కన్ఫ్లిక్ట్ వస్తే యాక్ట్ విల్ ప్రివైల్. ఇది ఇస్ ద నెక్స్ట్ పాయింట్, యాక్ట్ విల్ ప్రివైల్, ఆల్వేస్ యాక్ట్ విల్ బి ప్రివైలింగ్. సెంట్రల్ గవర్నమెంట్ హెస్ ప్రిస్క్రైబ్డ్ 10 ఇన్కమ్ కాంపిటీషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్, ఆ 10 ఇవే. AS1 చెప్పాలంటే సింపుల్గా, AS1 ICDS 1, AS2 ICDS 2, AS7 ICDS 3 కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్, రెవెన్యూ రికగ్నిషన్ AS9, 10, 11, 12 అలా. బారోయింగ్ కాస్ట్ AS29, తర్వాత రిలేటింగ్ టు సెక్యూరిటీస్ AS13 ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత బారోయింగ్ కాస్ట్ AS16. సో ఇక్కడ ఏఎస్లు అయితే ఇక్కడ ఏంటి ICDS, దీస్ టు బి ఫాలోడ్. చూడండి, ద అబవ్ ICDS ఆర్ టు బి ఫాలోడ్ బై ఆల్ SSCs who are following mercantile system of accounting. Therefore, it is clear that those SSCs who are following cash system of accounting need not follow ICDS. Cash system unte need not follow ICDS. Okay. With this, we are done with the preliminary introduction of the tax audit. Tax audit సంబంధించి basic introduction అంతా మనకు వచ్చేసింది. Now, in the next session, we'll go and see form number 3CB. 3CBలో 44 clauses ఉన్నాయని కదా, with numbers you need to by heart. ఏం చేయాలంటే విత్ నెంబర్స్, కొన్నిసార్లు నెంబర్లు అడిగి నెంబర్లు రాయమన్నాడు. చూద్దాం మొబ్బే ఎలా చదవాలి ఏంటనేది చూద్దాం. ఫామ్ నెంబర్ 3CB. టుమారో విల్ స్టార్ట్ ఫామ్ నెంబర్ 3CB 44 clauses. 44 clauses ఏం చేద్దామంటే టూ పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం, 20 రిమైనింగ్ 24 అలా ఏదైనా డివైడ్ చేద్దాం. విల్ గో అండ్ సీ ఇన్ డీటెయిల్. మ్యాక్సిమం టైం తీసుకుంటుంది. దీని తర్వాత GST ఆడిట్ కూడా ఉంది, అది కూడా టైం తీసుకుంటుంది. సో మీరు ఎంత టైం ఇక్కడ స్పెండ్ చేస్తే అంత టైం మీకు ప్రిపరేషన్ టైంలో సేవ్ అవుతుంది. సో క్లాస్ వినే దగ్గర మీరు ఎక్కువ టైం స్పెండ్ చేశారనుకోండి, ఆబ్వియస్లీ ప్రిపరేషన్ టైం తక్కువ ఉంటుంది. మీరు ఇక్కడ తగ్గించారనుకోండి, అక్కడ పెరిగిపోతే మబ్బు అయిపోతాయి. ఓకే, డన్.